జనం కోసం పనిచేసే నాయకులు వస్తే జనం తరలి వస్తారు. జనాన్ని పట్టించుకొని నేతలు వస్తే జనం అటువైపు కూడా తొంగి చూడరు. తమ కార్యక్రమాలకు జనం ఎందుకు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి కూటమి నేతలు ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు. టీడీపీ నేతలే కాదు, జనసేన నేతలు కూడా అలానే వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ జనసేన ఎమ్మెల్యేకి మాచెడ్డ కోపం వచ్చింది. ఆయన పాల్గొన్న కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో లేకపోవడంతో అధికారులపై చిరుబురులాడారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డిపై అక్కసు వెళ్లగక్కి తన చేతకానితనాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే తీరు చూసి అధికారులు కిసుక్కున నవ్వుకున్నారు. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి అయితే వచ్చింది, కానీ ఎలా వచ్చిందన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈవీఎంల గోల్మాల్ జరిగిందని పరకాల ప్రభాకర్ వంటి మేధావులు అనుమానాలు వ్యక్తం చేయటమే కాదు, ఎన్నికల సంఘానికే ఎన్నో ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కూటమి పక్షాల సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు, కానీ వారిలో ఎవ్వరూ కూడా జన హృదయాలు గెలుచుకోలేకపోయారు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేల కార్యక్రమాలను జనం పట్టించుకోవటం లేదు. అయితే తమ కార్యక్రమాలకు జనం రాకపోవటం మాత్రం కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పోటీ చేసి మొత్తం మీద గెలిచామనిపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో తన ఇష్టారాజ్యంగా దందాలు చేసుకుపోతున్నారు తప్పితే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన తీసుకుంటున్న చర్యలేమీ లేవని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే నాయకర్కు కోపం వచ్చింది. మామూలుగా కాదు, చాలా కోపం వచ్చింది. ఆ కోపం ఎవరి మీదనో కాదు, నియోజకవర్గ ప్రజలపైనే వచ్చింది. నరసాపురం మండలం కొత్తనవరసపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నాయకర్ హాజరైన ఈ కార్యక్రమానికి జనం పెద్దగా రాకపోవడంతో ఎమ్మెల్యేకి మండుకొచ్చింది. అధికారులను పిలిచి జనం ఎందుకు రాలేదు అని నిలదీశారు. పొలం పనులు ఉంటాయి కదా సార్, వాటిలో బిజీగా ఉండి జనం రాలేదు అని అధికారులు బదులిచ్చారు. దీంతో నాయకర్కి మరింత నశాలానికి అంటింది కోపం. వాళ్ళకి పొలం పనులు ఉన్నాయంటే నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? నాకు పనులుంటాయి కదా, జనాన్ని తరలించాలని మీకు తెలీదా అని ఫైర్ అయ్యేసరికి అధికారులకు నవ్వాగలేదు, కానీ ఎమ్మెల్యేకు కోపం వస్తుందని లోలోన నవ్వుకున్నారు. మీకే పనులు మాకు ఖాళీ కూర్చున్నాం, మేము ఇక్కడ ఖాళీ కూర్చున్నామే, ఎందుకు పని చేస్తారు మీరు? జనం వస్తున్నారో రారో తెలుసుకోకుండా కార్యక్రమం ఎలా పెట్టారు అని మండిపడ్డ నాయకర్ కూటమి నేతల గుండెల్లో రగులుతున్న భయాన్ని బయటపెట్టుకున్నారు. కార్యక్రమానికి రాని జనాలను ఉద్దేశించి, మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉంటామంటే మీ నియోజకవర్గాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు అంటూ అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావులా ఊగిపోయారట. లేదా జగన్ మాయలోనో లేకపోతే మీరు అలాగే ఉంటారంటే ఆ జగన్ నాటకంలో ఉంటే మేము ఏం చేయలేము. మిమ్మల్ని బాగు చేయడం, మీ ఊరు కూడా బాగు చేయలేదు. పాపం అధికారులు మాత్రం ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ల కార్యక్రమాలకే జనం రావటం లేదు. ఓ ఎమ్మెల్యే అయిన నాయకర్ వస్తే జనం ఎక్కడి నుంచి వస్తారు అని అధికారులు గుసగుసలాడుకోవటం వినిపించింది.